నేను ఇందాక ఒక వీడియో చెప్పాను కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది. నా లైఫ్లో సచ్చరిత్ర పారాయణం, ఆ షిరిడి సాయిబాబా వల్ల జరిగిన మిరాకిల్స్ ఏంటి అని చెప్పేసి నేను చెప్పాను కదా. సో ఇప్పుడు అసలు సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణం ఎలా చేయాలి, ఎలా చేస్తే అసలు పర్టికులర్ ప్రాసెస్ ఏంటి, ఆ నియమాలు ఏంటి, ఎలా చేస్తే మనం ఆయన అనుగ్రహానికి దగ్గర అవుతాము అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఎప్పుడైనా సరే షిరిడి సాయిబాబా అవతారం గురించి తలుచుకునేటప్పుడు మనకి రెండు గుర్తు రావాలండి. ఏంటంటే ఒకటి సేవ. ఏం సేవ? పశుపక్షుల సేవ, లేకపోతే యానిమల్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, తల్లిదండ్రులకు కానీ, లేకపోతే ఏదో చిన్న హెల్ప్ ఏదైనా సరే ఒకటి అది చేయాలి. తర్వాత అన్నదానం. లేని వాళ్ళకి నీ దగ్గర ఇంత అన్నం ఉంది, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నప్పుడు నువ్వు రేపటికి దాచుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళ ఆకలి తీర్చు ఈరోజు అని అంటారనమాట బాబాగారు. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధతో పూజ చెయ్యి. సబూరి అంటే పేషెన్స్. చాలా నమ్మకంతో నువ్వు పూజ చేసి, శ్రద్ధతో పూజ చేసి, నమ్మకం ఉంచి బాబాగారి మీద నువ్వు పేషెన్స్తో వెయిట్ చేయి. రైట్ టైం వచ్చినప్పుడు నేను అనుకున్న దానికంటే డబుల్, ట్రిపుల్, 100 టైమ్స్ బెటర్గా నేను నీకు ఇస్తాను అని అంటారనమాట. అది శ్రద్ధ, సబూరి. ఈ రెండు పాటించిన వాళ్ళకి ఎటువంటి లోపము ఉండదు. ఎందుకంటే చాలామంది నాకు మెయిల్ చేశారు, నేను నమ్మి ఏదో నా లైఫ్లో 10 మిరాకిల్స్ 15 మిరాకిల్స్ జరిగితే మీకు ఈరోజు వచ్చేసి వీడియో చేయడం కాదు. చాలామంది, ఎంతోమంది ఆల్రెడీ వాళ్ళ గ్రోత్ అసలు నేను చెప్పుకోలేకపోతున్నాను. చాలామంది అసలు ఎంతమంది, నా ఫ్రెండ్కి ఒకటి, నేను ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఎలాబరేట్ చేయట్లేదు, ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్లో నేను పెట్టాను కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్. తనకు ఆస్తమా ఉంటే 7 days సచ్చరిత్ర పారాయణంలో ఒకేసారి 8th day తను చాలా హాస్పిటల్ జాయిన్ అయ్యే అంత అయిందంట. దాని తర్వాత ఆమెకి ఆస్తమా, అసలు అది ఆస్తమా కానే కాదు, ఇంకేదో పెద్ద కొంచెం హార్ట్ డిసీజ్, అంత పెద్ద డిసీజ్ టైప్ అయితేనూ ఆమెకి ఇప్పుడు లేనే లేదండి. నేను తన పర్మిషన్ తీసుకొని తను ఓకే అయితే నేను తనతో మాట్లాడిస్తాను కూడా. ఓ మై గాడ్, ఇట్లాంటిది ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ 111 ఇన్సిడెంట్స్. నేనైతే కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకం ఉండాలంటే ప్రాణం పోయే క్షణంలో కూడా లేదు బాబా వస్తారు ఏదో చేస్తారనే నమ్మకంతో మీరుంటే, బాబాగారంటే బాబాగారే. సాయి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సాయి అంటే ఆయన మీకు దారి తప్పకుండా చూపిస్తారు. నేను ఎన్నో రోజులు, కొన్ని మంత్స్ అయితే బాబా గారు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానంటే, లైక్ ఈ బుక్కే నేను సచ్చరిత్ర పారాయణం చేసిందనమాట. ఈ బుక్ని లిటరల్లీ నేను ఇట్లా పక్కన పెట్టుకుని ఇలా పడుకుంటే నాకైతే బాబా గారే ఉన్నట్టు అనిపించేది. అంత పవర్ఫుల్ ఈ సచ్చరిత్ర పారాయణం. అసలు ఈ సచ్చరిత్ర పారాయణం ఎలా చేయాలి అని అంటే, మనకి సచ్చరిత్ర పారాయణం బుక్స్ దొరుకుతాయి. ఇదైతే ఇంగ్లీష్. సో ఇదైతే తెలుగు అనమాట. తెలుగు బుక్, కొంచెం తెలుగు, మరాఠీ ఈ బుక్స్ అన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఇంగ్లీష్ వర్షన్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది. సో ఇందులో కూడా యాజ్ యూజువల్ మనం అనుకున్నప్పుడు 50 to 53 అధ్యాయాలు ఉంటాయన్నమాట. దాని స్ప్లిట్ కూడా మనం గురు చరిత్ర పారాయణం స్ప్లిట్ ఏదైతే ఉందో, అంటే ఇందులో యాక్చువల్లీ స్ప్లిట్ ఇవ్వరు, నేను డిస్క్రిప్షన్లో లేకపోతే ఫోటో పక్కనైనా పెడతాను, ఆ స్ప్లిట్ అయితే చేయొచ్చు. ఎలా చేయాలి? యాజ్ యూజువల్గా గురు చరిత్ర పారాయణం ఎలా అయితే చేస్తామో మనం సచ్చరిత్ర కూడా ఆ విధంగానే. ఎందుకంటే ఏ గురువు పారాయణాలైనా మనం అలాగే స్టార్ట్ చేస్తాం. గురువారమే స్టార్ట్ చేస్తాము. థర్స్డే స్టార్ట్ చేస్తాం. ఎలా స్టార్ట్ చేస్తాము? మార్నింగ్ హెడ్ బాత్ చేసి, అంటే ఆ వీక్ మొత్తం కూడా హెడ్ బాత్ చేస్తే బెస్ట్. కాకపోతే మనం దత్తాత్రేయుల వారికి పాటించిన అన్ని ఎక్స్ట్రాడినరీ నియమాలు అయితే సాయిబాబా దగ్గర పాటించవసరం లేదు. బట్ నమ్మకం మాత్రం చాలా ఇంపార్టెంట్. నమ్మకం, ఫుడ్ డొనేషన్, ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ డే మీరు తలస్నానం చేసి గుడికి వెళ్ళవసరం. ఫస్ట్ మన దగ్గర నార్మల్గా పూజ చేసుకుంటాం కదా, పూజ చేస్తున్నప్పుడు శనగలు కానీ, బ్రెడ్ ముక్క కానీ, స్వీట్ కానీ, అన్నం కానీ, కిచిడి కానీ, కలాకంద కానీ, ఏది కావాలంటే అది పెట్టచ్చు అనమాట. ఇంత ప్రసాదం పెట్టేసి మీరు కొంచెం తీసుకొని పూజ అయిపోయిన తర్వాత 100% 10 మంది కన్నా ఇద్దరికైనా పంచి పెట్టాలన్నమాట. అది ఇంపార్టెంట్ మెయిన్ ఈ సచ్చరిత్ర పారాయణలో. సో మనం అష్టోత్తర శతనామావళి, సాయిబాబాకి అష్టోత్తర శతనామావళి ఉంది, లేదు మీ దగ్గర లేదు, గురు దత్తాత్రేయుల వారిది ఉంది, ఏ గురువుదన్నా పర్లేదు, అష్టోత్తర శతనామావళి చదివేసిన తర్వాత స్టార్ట్ చేయండి. మీ కోరిక ఏదైతే ఉంది, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం చెప్పుకొని 2 rupees కాయిన్ ఉంటుంది కదా, అంటే సాయిబాబా 2 rupees కాయిన్ అడిగేవారు అనమాట భిక్ష కింద. అంటే మన పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవి తీసేసుకుంటారు. తర్వాత ఆ 2 rupeesలో చెప్పడం కూడా ఏంటంటే శ్రద్ధ, సబూరి. మన దగ్గర నుంచి శ్రద్ధ, సబూరి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ 2 rupees కాయిన్ని బాబా
ఒక్క బాబాని తలుచుకొని 2 రూపీస్ కొని అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ గంధం దానికి పెట్టేసి సచ్చరిత్ర పారాయణం స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేస్తారు? నార్మల్గా అష్టోత్తర శతనామావళి ధూప దీప నైవేద్యాలు ప్రసాదం అన్ని పెట్టేస్తారు కదా. పెట్టేసిన తర్వాత నేను ఇచ్చిన స్ప్లిట్ ఫస్ట్ డేలో ఎన్నైతే ఉంటాయో అన్నీ ఆ రోజు కంప్లీట్ చేసేసుకోండి. అలాగా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే కంప్లీట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఎవ్రీడే మీరు గుడికి వెళ్తారా? ఓకే, మంచిదే. లేదు అంటే లాస్ట్ డే ఉద్యాపన ఎప్పుడైతే చెప్తారో అంటే వెన్స్డేతో మనకి అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయండి. బట్ థర్స్డే ఏదైతే ఉంటుందో థర్స్డే మనం ఫాల్శృతి చదువుతాము. ఫాల్శృతి చదివిన రోజు రోటీస్ కానీ బ్రెడ్ కానీ గుడిలో పంచిపెట్టండి. గుడిలో దేవుడికి దండం పెట్టుకొని ఫాల్శృతి చదివేసి ఆ రోజు దండం పెట్టండి, హెడ్ బాత్ కూడా చేయండి. ఆ రోజు మనం ఫుడ్ డొనేట్ చేయండి. మరీ ఎక్కువ స్తోమత ఉందంటే భోజనాలు కూడా పెట్టండి, ఇంకా మంచిది. ఇంకా మంచిగా ఉందంటే సచ్చరిత్ర పారాయణం బుక్స్ 10 మందికి పంచిపెట్టండి, ఇంకా మంచిది. మీరే మంచి మార్గంలో నడవటం కాకుండా మీరు 10 మందిని కూడా నడిపిస్తున్నారు, అది ఇంకా మంచిది. అది ఇంకా సమాజ సేవ కింద వస్తుంది. సో అఫ్కోర్స్ మనం అక్కడ ఆల్మోస్ట్ ఫాలో అయిపోతున్నాం బాబా గారు చెప్పింది. ఇప్పుడు ఇట్లా మనం సచ్చరిత్ర పారాయణం ఇలా సప్తాహం చేసి, సప్తాహం అంటే 7 days కదా, ఇలా మొత్తం చేసిన తర్వాత మీకు ఇంకా 2 రూపీస్ కాయిన్ ఏదైతే ఉందో బాబా గారి హుడ్నీలో వేసేయచ్చు. లేకపోతే మీరు ముడుపు కూడా కట్టుకోవచ్చు అనమాట ఆ 2 రూపీస్ కాయిన్తో. అది కూడా దక్షిణగా ఇచ్చేయచ్చు. ఈ తర్వాత మీరు నిజంగా ఒక బలమైన కోరిక కోరుకున్నాను, నాకు ఇప్పుడు నేను పారాయణం మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి షిరిడి వెళ్ళిరండి. ఇంకా దాని తర్వాత నా వీడియో చూసి అదేం అక్కర్లేదండి, మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది, మీ దారి మీకు దొరికిపోద్ది 100%. అది ఇంకా దాని నో డౌట్. అసలు ఒక్కసారి వెళ్ళారంటే బాబా గారు ఇంక వదిలిపెట్టరు అనమాట. ఆయన రక్షణ మొత్తం ఆయన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను ఒక్కసారి నాకు తెలీదు, నేను జస్ట్ ఏదో షిరిడి మీద అలా వెళ్ళాను, షిరిడి దాటి ఏదో ఊరు వెళ్తున్నాను, నాకు తెలీదు షిరిడి అని కూడా, బట్ నేను షిరిడి మీదుగా వెళ్ళాను అట్లాగా దారిలో. ఇంకా బాబా గారు ఆ మనిషి రెస్పాన్సిబిలిటీ, ఆ మనిషి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఆయన తత్వం, ఆయన ప్రేమ అలా ఉంటుంది అంతే. ఇంకా దాన్ని ఏం చేయలేము, అంత ఇమోషనల్ పర్సన్ ఆయన. బట్ శ్రద్ధ, సబూరి 2 ఉండాలి. 7 రోజులు చేసేసా, 8వ రోజు నా పని అయిపోలేదా అంటే అవ్వదు. బట్ ఆ పనిని రీచ్ అయ్యే మార్గం అయితే దొరుకుతుంది. బట్ వదిలిపెట్టకూడదు. మనం ఎప్పుడూ కూడా 7 రోజులు చేస్తా, 10 రోజులు పూజ చేస్తా, ఇదే తోపు, నేనే చాలా బాగా చేస్తా అనేది వద్దు. మీరు ప్రౌడ్ అంత తీసేసి సరెండర్ అయిపోయి నేను చేస్తా, నాకు అసలు నిజమైన ప్రేమని అనుభూతి పొందాలి ఆ బాబా గారి దగ్గర నుంచి. అది మన అల్టిమేట్ గోల్. ఓకే ఫైన్, మీ కోరేసారి పక్కన పడేసాను. ఇంకా ఫస్ట్ డే చెప్పారు బాబా గారు ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాక్టర్ సీట్ కావాలి, బాబా గారు నాకు డాక్టర్ సీట్ కావాలి చెప్పేసాం, ఇంకా పని అయిపోయింది. అంతేకాని రోజు చదివిన తర్వాత నాకు డాక్టర్ సీట్ ఓకే ఫైన్, ఫస్ట్ డే చెప్పారు కదా. తర్వాత నుంచి మీ ఫోకస్ మొత్తం కూడా ఆయన బుక్ చదువుతున్నప్పుడు ఆయన స్టోరీ హేమత్ పంత్, అంటే హేమత్ పంత్ ద్వారా ఈ బాబా గారే రాశారనమాట. అందులో ఉండే స్టోరీస్ ఒక్కొక్కటి ఒక ముత్యం అంతే. ఆ స్టోరీస్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం లెసన్స్, అంత ఫోకస్గా మీరు చదివితే మీరు మర్చిపోతారేమో డాక్టర్ సీట్ కావాలని చెప్పేసి. బాబా గారు నీ డాక్టర్ సీట్ తర్వాత హౌస్ సర్జన్ ఎక్కడ చేయాలో కూడా ఆలోచించేసి నీకు అంత సీట్ రెడీ చేసేస్తారు. అంత పవర్ఫుల్ సచ్చరిత్ర పారాయణం. అమ్మో, అసలు నేను సచ్చరిత్ర పారాయణం చేసే డేస్ గుర్తెచ్చుకుంటే వావ్ ఎంత బాగుంటుంది తెలుసు, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. మనకి ఏ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. మార్నింగ్ సచ్చరిత్ర పారాయణం చేసాం, ఈవినింగ్ వచ్చాం, చక్కగా దువ్వం పెట్టుకున్నాం, ఆరతి పాడుకున్నాము, చక్కగా ఆరతి విన్నాం, సాయిబాబా ఆరతులు విండి ఎంత బాగుంటాయి అసలు. సో ఆరతి విన్నాం, అన్నీ అలా ఉండాలన్నమాట. సో మీరు ఆ విధంగా ఎప్పుడైతే మన స్పిరిచువల్ని మనం గురువుకి దగ్గర అవుతామో మనం ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకా అన్ని మిరాకిల్స్ ఈచ్ సెకండ్ మిరాకిల్ అవుతుంది అనమాట. సో మీరు అందుకే ఫస్ట్ ఈ సచ్చరిత్ర పారాయణం తప్పకుండా. ఇప్పుడు గురుచరిత్ర పారాయణం అంటే కింద పడుకోవాలి, దాని తర్వాత నేను తలస్నానం రోజు చేయాలి, తర్వాత ఎవరైనా పీరియడ్స్లో ఉన్న వాళ్ళు టచ్ చేసినా కూడా మళ్ళీ వచ్చి చేయాలి. అసలు ఫస్ట్ థింగ్ ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు దత్తాత్రేయ అవతారానికి తప్పకుండా పాటించాలి. సాయిబాబా అవతారానికి అన్ని నియమాలు, అన్ని నాకు ఉపవాసం ఉండాలి. ఈ నియమాలు అసలు ఉపవాసం ఉండకూడదు. ఈ నియమాలు సాయిబాబా సచ్చరిత్ర పారాయణానికి అవసరం లేదండి. జస్ట్ ప్యూర్గా ఉండి మనస్ఫూర్తిగా మీరు ప్యూర్గా ఉండి పూజ చేస్తే చాలు. శ్రద్ధ, సబూరి ఈ 2 ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. సచ్చరిత్ర పారాయణం స్టార్ట్ చెయ్యక ముందు లైఫ్, చేసిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తారు. లైఫ్ మీద ఒక కోరిక, దాన్ని బతకాలి, మనం ఏదో చెయ్యాలి, మనకేదో అవుతుంది, రేపు ఇంకా బాగుంటుంది, నేను ఈరోజు ఈ పూజ చేస్తాను కాబట్టి బాబా నాకు ఈ గిఫ్ట్ ఇస్తారు, రేపు నేను ఇంకా బాగా పూజ చేస్తే ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తారు అనే ఒక మోటివేషన్ దొరుకుతుంది లైఫ్లో. అంత మంచిది సచ్చరిత్ర పారాయణం. ఏ నియమాలు లేవు, శ్రద్ధతో చదవండి చాలు.
తలకి నూనె పెట్టుకొని చదవండి, ఏం కాదు. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను స్నానం చేయలేను, కాళ్ళు చేతులు కడుక్కొని చదవండి, ఏం లేదు. అసలు మీరు ఏ నియమాలు పాటించకపోయినా పర్వాలేదు, శ్రద్ధతో చదవండి, సేవ చేయండి. ఇంకెట్లా ఉంటుంది తెలుసా లైఫ్ ఎట్లా అంతా బాగుంటుంది తెలుసా. మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేం, మనకి అందరు కూడా అందదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎం అవుతా, ప్రైమ్ మినిస్టర్ అవుతా అనే కోరిక నేను కోరుకోలేను, ఎందుకంటే అది నా లిమిట్స్లో ఉండదు అని నా మైండ్ చెప్తుంది అనమాట. ఓకే ఫైన్ ప్రజ్ఞ, మేబీ అది నీకు మేబీ పాసిబుల్ అవ్వచ్చు, బట్ అది ఇంపాసిబుల్, మోస్ట్లీ 80% ఇంపాసిబులే. సో మనకి తెలియని గోల్స్ కూడా, అంటే మనకి అది అందుకోలేము అసలు, మనము అఫ్కోర్స్ ఆ గోల్ గురించి ఆలోచించుకోలేము, అనుకున్న గోల్స్ మనకి పెట్టి నెరవేర్చేస్తాడు అనమాట, నువ్వు శ్రద్ధతో పాజిటివ్గా ధర్మంగా సేవ చేస్తూ అడిగితే. సో అలాంటిది ఫస్ట్ మీకు అదేంటి, మీ లైఫ్ గురించి ఏమీ తెలీదు, నాకు ఏ గోల్ లేదు, నాకు ఎలా ఏం చేయాలో తెలీదు, నా లైఫ్ బాలే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇంకెలాంటి ఏమైనా, నా కూతురు కొడుకు ఇంకా బాగా చదవాలి, మా మమ్మీ డాడీ హెల్త్ బాగుండాలి, ఏమన్నా కావచ్చు, మీకేమీ తెలియకపోయినా ఏమీ అడగకపోయినా పర్లేదు, సచ్చరిత్ర పారాయణం థర్స్డే స్టార్ట్ చేసి వెన్స్డే కంప్లీట్ చేసి ఇంకో థర్స్డే ఫాల్శృతి చదివేసి ఎండ్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, 40 రూపాయలు బ్రెడ్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, ఆ బ్రెడ్ ప్యాకెట్తో ఆవులకి, కుక్కలకి, మనుషులకి ఎవరికంటే చిన్న చిన్న ముక్కలేని పంచిపెట్టండి, అదే అన్నదానంగా స్వీకరించమనండి. బాబాని పిలవండి, భిక్షకి రండి బాబా మీరు, ఆయన భిక్షకు అనేది వస్తారనమాట. సో అందులో డౌటే ఉండదు. సో మీరు అదే నమ్మకంతో ఈ సచ్చరిత్ర పారాయణం చేయండి, మిరాకిల్స్ అనేవి మీ ఇంటికి ఎత్తుక్కుంటూ వస్తాయి. అంత పవర్ఫుల్ ఈ సచ్చరిత్ర పారాయణం. సాయిబాబాని బయట చాలా కాంట్రవర్సీస్ జరుగుతాయి, అవన్నీ మీకు అనవసరం. ఒక్కసారి మీరు ఒక అడుగు ముందుకేసి అది చేసి చూడండి, తర్వాత ఓకే ఫైన్, ఇన్ని చేసినా కూడా బాబాగారు లేనే లేరు, అసలు ఆయన నాకు ఏం చేయట్లేదు అన్నప్పుడు వదిలేసేయండి. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు నేను వదిలేసేమని ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే అలా చేయనీడు బాబా. ఫస్ట్ థింగ్ అట్లా చేయడు, ఆయనకు తెలుసు ఒక్కొక్క మనిషికి ఎలా సహాయం చేయాలి, ఎలా సేవ చేయాలి అనేది ఆయనకు తెలుసు. శ్రద్ధ సబూరి పాటించి చూపించి నేర్పించిన వాడికి తెలియదా నేను చెప్పాలా, మీరు చెప్పాలా? అవసరం లేదు కదా, ఆయన చూసుకుంటాడు. బట్ ఒక్క అడుగు మనం ముందుకేస్తే ఆయన ఎన్ని అడుగులు వేస్తారనేది మీకు అర్థమైపోద్ది. లైఫ్లో ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు పర్సనాలిటీ డెవలప్ అవుతారు, మనుషులు చాలా హ్యూమన్గా డెవలప్ అవుతాం మనం చాలా. అండ్ మన గోల్స్ మారిపోతాయి, మన ప్రయారిటీస్ మారిపోతాయి, మన లైఫ్ గురువు చూపించే పాత్ ఎక్సలెంట్ పాత్. మందేముంది, మనకేం తెలుసు అసలు, ర్యాండమ్గా కోరికలు కోరుతాం, బట్ దాని ఏమి ముందు చివరి ఏం తెలియదు మనకి. బట్ గురువుది అట్లా ఉండదు, ఒక ప్లాన్, ఒక ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో గురువు అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క గురువు అవతారానికి కనెక్ట్ అవుతారు. కొంతమంది మా మమ్మీ గురు దత్తాత్రేయుల వారికి కనెక్ట్ అయినట్టు నేను గురు దత్తాత్రేయుల వారి సాయిబాబా స్వామి సమర్థ. మీరు ఒక్కసారి ఇట్లా సచ్చరిత్ర పారాయణం అనేది మీరు తప్పకుండా చేయండి. ఐ హోప్ మీరు మంచి మిరాకిల్స్ అనేవి బాబా దగ్గర నుంచి తీసుకుంటారు. అండ్ ఆల్సో షిరిడి తప్పకుండా ప్లాన్ చేయండి, బాబా గారి మీదే మొత్తం భారం వేసేయండి, తర్వాత మీ లైఫ్ అనేది ఎలా మారుతుందో అలా మారుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.